వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ భార్య గారిని దూషించడం, తీవ్రంగా అవమానించేలా వ్యాఖ్యలు చేయడం, అదేదో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకు ఫ్యాషన్ అయిపోతూ ఉంది. నెత్తి మీద పావలా పెడితే 10 పైసలకు కూడా ఏ విధంగాను, సో అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఏ విధంగాను పనికిరాని వాళ్ళందరూ కూడా ఏదో కొన్ని పనికిమాలిన ఛానళ్ళు గొట్టాలు పెడతాయి అని చెప్పి నోటికి ఏది వస్తే అది మాట్లాడి తిట్టేస్తే మనం ఒకటి రెండు హైలైట్ అయిపోతామని చెప్పి అటువంటి కకృతి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అదే రోజు రోజుకు ఫ్యాషన్ అయిపోతూ ఉంది. బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్దగా సీరియస్గా స్పందించేలాంటి ఉండవు కదా. ఏదన్నా కనుక మహా అంటే మాట్లాడుతూ పోతారేమో కానీ అంతకుమించి వాళ్ళు సీరియస్గా ఏమీ అంటే స్పందించేది ఏమీ ఉండదని. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ శ్రేణుల బాధ గమనించిన, సో ఇప్పుడు ఆ తిరుపతికి చెందిన ఆమె ఎవరో జగన్ గారి సతీమణి భారతి గారిని దారుణంగా దూషించి ఇప్పుడు 2 రోజులు గడుస్తూ ఉన్నా కూడా ఈ సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళ ఆ ఆగ్రహం, ఆవేదన అయితే ఆవేదన అంటారా, ఆగ్రహం అంటారా, కట్టలు తెంచుకునే ఆవేశం అంటారు, పేరు ఏదైనా పెట్టండి. సో వాళ్ళైతే ఇంకా చల్లారడం లేదు. ఇప్పటికీ చాలామంది యాక్టివ్గా ఏమంటారు దీనికి సంబంధించిన పోస్టులు పెడుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటి అంటే తిరుపతికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, అక్కడ వైసీపీలో కాసింత గుర్తింపు ఉన్న వాళ్ళను ట్యాగ్ చేసి మరీ తిడుతూ ఉన్నారు. తిట్టడం అనే కంటే కూడా మైట్ బి అది ఆవేదనే కావచ్చు. మనం నిన్ననే మాట్లాడుకున్నాం, బరి తెగించి మాట్లాడుతూ ఉంటే ఇంక వాళ్ళకు మించి ఇంకా 4 అడుగులు కిందకి దిగజారితేనే అలా మాట్లాడగలుగుతాము అని. బట్ ఈ క్యాడర్ పరిస్థితి అలా ఉండదు కదా. అధికారంలో ఉన్నప్పుడు భార్యను కూతుర్లను తిట్టిన జగన్ గారు సైలెంట్ ఉండి, ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ఆ విధంగానే తిట్టించుకుంటూ ఉండి ఎన్ని రోజులు ఎంతకాలం ఈ విధంగా తిట్టించుకుంటూ వెళ్ళాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది కదా అన్న కోణంలో వాళ్ళు పోస్టులు, సరే ఇప్పుడు వాళ్ళు పోస్టులు పెడుతున్న దాని ప్రకారం నాయకత్వం స్పందించాలా లేదా అనే కథ పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా దూషించడం మీద ఆ పార్టీ క్యాడర్ అయితే చాలా రగిలిపోతూ ఉంది. ఆ పార్టీ శ్రేణుల్లో ఇటువంటి మాటలన్నీ కూడా చాలా కసి పెంచుతూ ఉన్నాయి. ఆ పార్టీ శ్రేణులను ఖచ్చితంగా ఇవన్నీ కనుక ఏకతాటిపై నిలుపుతూ ఉన్నాయి. ఇటువంటి అంశాల మీద అసలు ఏమాత్రం సీరియస్గా స్పందించలేని లోకల్ నాయకత్వం మీద, ఎడైనా కావచ్చు, లోకల్ నాయకత్వం మీద క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నా కూడా అల్టిమేట్గా ఫైనల్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఈసారి ఇంకొకసారి అధికారం రావాలి, వచ్చిన తర్వాత చాలామంది లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది అని ఫైనల్ కన్క్లూడింగ్కి అయితే ఆ విధంగా వస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి రాజకీయాల్లో ఉండకూడదు. ఎక్కడే కనుక ఏమంటారు దాడులు, ప్రతి దాడులు, ఇంకేమైనా కక్ష సాధించడం, ఇటువంటి పరిస్థితి రాజకీయాల్లో ఉండకూడదు. దాన్ని ఎవరు మనం కోరుకోకూడదు. అండ్ అదే సమయంలోనే కొందరు బరి తెగించిన వాళ్ళను, చిల్లర మాట్లాడే వాళ్ళను, మరీ శృతి మించి రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేని వాళ్ళను కూడా నోటికి ఏదొస్తే మాట్లాడే వాళ్ళను ఆయా పార్టీ కంట్రోల్ కనుక చేయకపోతే ఫైనల్గా కొన్నిసార్లు పరిస్థితి చేయి దాటితే దారుణమైన పరిణామాలు ఉండొచ్చు. బట్ ఒకటైతే ఫ్యాక్ట్ మీరు గమనించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అయితే చాలా ఆగ్రహంగా ఉంది. 2-3 రోజులైనా కనుక ఆ ఆగ్రహం అయితే చల్లారడం లేదు. ఆ ఆగ్రహాన్ని తిరుపతి వైసీపీ లీడర్షిప్ మీద చూపెడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపెడుతూ ఉన్నారు. అల్టిమేట్గా ఈ బూతులు తిట్టిన వాళ్ళనైతే మిమ్మల్ని అయితే మర్చిపోం, గుర్తుపెట్టుకుంటాం. ఎవరు ఎట్లా స్పందించకపోయినా మా టర్న్ వచ్చేంత వరకు అయితే మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు, వెయిట్ చేయండి అని చెప్పి అయితే చాలా కామెంట్లు కనిపిస్తూ, చాలా పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి.